अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन व अला आलिहि व सहबिहि अजमईन व मन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद व इन यमसस्कल्लाहु बिज़ुर्रिन फ़ला काशिफ़ लहु इल्ला हु वइन युरिदक बिखैरिन फला राद्द लिफ़ज़लिहि युसीबु बिहि मन यशाउ मिन इबादिहि वहुवल गफूरुर रहीम। సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూర యూనుస్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరొకరు ఎవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఏదైనా మేలు చేయగలిగితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, పరమ కృపాశీలుడు. సోదర మహర్షులారా, మనిషి యొక్క నష్టాన్ని తొలగించడం, అదేవిధంగా మేలును ప్రసాదించడం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సామర్థ్యంలోనే ఉన్నది. సోదర మహర్షులారా, మనిషి జీవితంలో లాభం కలిగినా, మనిషికి ఎలాంటి నష్టం కలిగినా, మేలు జరిగినా, కీడు జరిగినా అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ వలనే జరుగుతున్నది. అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యంలోనే ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి కోరుకుంటే అదే జరుగుతున్నది. ప్రపంచం మొత్తం కలిసి ఒకరికి హాని చేయాలని ప్రయత్నించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడకపోతే అది సాధ్యం కాదు. అదేవిధంగా ప్రపంచమంతా కలిసి అందరూ కలిసి కూడా ఒకరిని మేలు జరగాలని కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుకోకపోతే ఏమీ జరగదు. మా ఖద్దరల్లాహు షాఅ ఫఅల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం కోరుకుంటే అదే జరుగుతున్నది. అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యంలోనే జరుగుతున్నది. సోదర మహర్షులారా, అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా, క్లిష్టమైన సమయాల్లో, క్రిటికల్ కండిషన్స్లో, ఎమర్జెన్సీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయాన్ని మాత్రమే మనము అర్థించాలి. సోదర మహర్షులారా, మనకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం కలిగినా అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఈ కష్టం ద్వారా, ఈ నష్టాల ద్వారా, ఈ ఆపదల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలను క్షమించేస్తాడేమో అని దృఢ విశ్వాసంతో జీవితం గడపాలి. అదేవిధంగా సహనం వహిస్తూ ఓర్పుతో జీవితం గడపాలి. సోదర మహర్షులారా, అదేవిధంగా ఏవైనా మేలు జరుగుతుందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహానికి నిదర్శనం అని మనం అనుకోవాలి. సోదర మహర్షులారా, జీవితంలో ఎల్లప్పుడూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై దృఢ విశ్వాసంతో మనం జీవితం గడపాలి. సోదర మహర్షులారా, మేలు కోసం ఇతరులపైన, ఇతర వస్తువుపైన ఆధారపడడం ఇది షిర్క్ అవుతుంది. సోదర మహర్షులారా, అదేవిధంగా మన సమాజంలో కొంతమంది అమాయకుల ముస్లిం వ్యాపారంలో మేలు జరగాలని షాప్లో ఖురాన్ వాక్యాన్ని స్టిక్కర్ కింద తయారు చేసి, అదేవిధంగా మన సమాజంలో కొంతమంది అమాయకుల ముస్లింలు వ్యాపారంలో అభివృద్ధి జరగాలని, శుభాలు కలగాలని ఖురాన్ ఆయాతుల యొక్క స్టిక్కర్స్లు తయారు చేయించి గోడాలకి అట్టించుకుంటున్నారు. అదేవిధంగా బిజినెస్లో శుభాలు కలగాలని, అభివృద్ధి చెందాలని షాప్ గుమ్మానికి నిమ్మకాయలు, పండు మిర్చి, టెంకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ కట్టుకుంటున్నారు, వేలాడిస్తున్నారు. నమ్మకం ఏంటంటే దీనివల్ల మా షాప్కి ఎలాంటి దృష్టి తగలకూడదని. సోదర మహర్షులారా, ఒక మాట గమనించుకోండి. మీ వ్యాపారంలో శుభాలు కలగాలన్నా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యంలో మాత్రమే ఉన్నది. అదేవిధంగా సోదర మహర్షులారా, బైక్ మీద వెళ్తుండగా ఎలాంటి యాక్సిడెంట్ జరగకూడదని ముందు జాగ్రత్త అని దృష్టి నిమ్మకాయలు మిర్చి ఆ బైక్ నడుచుకునే ముందు కింద పెడతారనమాట. ఇది కూడా మూఢనమ్మకం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సామర్థ్యంలోనే అంత ఉన్నది. మనం బైక్ మీద వెళ్తుండగా, బైక్ డ్రైవింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగాలన్నా, యాక్సిడెంట్ జరగకూడదు అని అనుకున్నా అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ వలనే జరుగుతున్నది. ఎందుకంటే సమస్త లోకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యంలో మాత్రమే ఉన్నది. ఈ నమ్మకం మనం నిమ్మకాయల పైన లేకపోతే టెంకాయల పైన పెట్టుకుంటే ఇది షిర్క్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నిటినీ క్షమించేస్తాడు, కానీ షిర్క్ అనే మహాపాపాన్ని ఏ సందర్భంలో కూడా క్షమించడు. అదేవిధంగా మన సమాజంలో కొంతమంది ముస్లింలు జబ్బు రాకుండా, ఎలాంటి వ్యాధి తగలకుండా ముందు జాగ్రత్త అని చెప్పుకుంటూ తావీజులు ధరిస్తున్నారు, తాయెత్తులు కట్టుకుంటున్నారు, నల్ల దారాలు ధరిస్తున్నారు. నల్ల దారం కట్టుకుంటారన్నమాట చేయికి, కాళ్ళకి. ఎందుకంటే ముందు జాగ్రత్త, రక్షణ కవచం లాంటిది. ఎలాంటి జబ్బు రాకూడదని, దృష్టి తగలకూడదని, ఎలాంటి వ్యాధి తగలకూడదని ముందు జాగ్రత్త అని తాయెత్తులు కట్టుకుంటున్నారు. ఇది కూడా షిర్క్ మాత్రమే. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫకత్ అష్రక. ఎవరైతే తావీజ్ ధరిస్తారో, తాయెత్తులు కట్టుకుంటారో వారు షిర్క్ చేసినట్టు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ మహాపాపాన్నైనా క్షమించేస్తాడు, కానీ షిర్క్ని మాత్రం ఏ సందర్భంలో కూడా క్షమించడు. తాయెత్తులు ధరించుకోవటం, తాయెత్తులు కట్టుకోవటం, నల్ల దారాలు కట్టుకోవటం ఇవన్నీ షిర్క్ మాత్రమే. సోదర మహర్షులారా, గమనించండి. మేలు జరగాలన్నా, నష్టం కలగాలన్నా ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యం మాత్రమే ఉన్నది. ఇందులో మనిషి చేసేది ఏమీ లేదు. అదేవిధంగా వస్తువులు యొక్క సామర్థ్యం ఏమీ లేదు. అంత పవర్, అంత సుపీరియారిటీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలోనే ఉన్నది. కాబట్టి మనమంతా ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ, దైవారాధన చేస్తూ జీవితం గడపాలి. షిర్క్ నుండి, షిర్క్ యొక్క దరిదాపుల నుండి మనం దూరంగా ఉండాలి. మమ్మల్ని మనం రక్షించుకోవాలి. సోదర మహర్షులారా, ఒక్క మాట గమనించుకోండి. మనకి ఎలాంటి మేలు జరగాలన్నా దాన్ని ఎవరు ఆపలేడు. అదేవిధంగా మనకి ఏమైనా కీడు జరగాలని ఉంటే, మనకి ఏదైనా నష్టం కలగాలని ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుకుంటే అది జరిగే తీరుతుంది. దాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే సమస్త లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామర్థ్యంలోనే అంతా జరుగుతూ ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకున్నట్టే అంతా జరుగుతున్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కష్ట నష్టాల్లో, ఆపదలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై దృఢ విశ్వాసంతో, సహనం వహిస్తూ, ఓర్పుతో జీవితాన్ని కొనసాగించుకోవాలి. చివరులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జీవితాంతం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో, అదేవిధంగా అఖీదా తౌహీదును అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.